నమస్తే, వెల్కమ్ టు బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్. ఐబీపీఎస్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ముఖ్యంగా ఆర్ఆర్బిఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్కి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ ద్వారా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి ప్రాసెస్. జనరల్గా ఐబీపీఎస్ ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ వేస్తుంది. ఇది ప్యూర్గా రీజనల్ రూరల్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కూడా మనకి కొన్ని ఈ ఆర్ఆర్బీస్ అయితే ఉన్నాయి. సో దాంట్లో పోస్టులు కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి ఇది ప్రస్తుతం ఎటువంటి నోటిఫికేషన్ లేనటువంటి సమయంలో ఇది అభ్యర్థులకు కొంత ఊరటనిచ్చేటువంటి అంశం. ముందుగా వివరాల్లోకి వెళ్తే ఈ ఐబీపీఎస్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు 4 రకాల పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. ప్రస్తుతం 4 రకాల పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది. సో 4 రకాల పోస్టులకి కూడా మనకి గ్రాడ్యుయేషన్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మనం పేర్కోవడం జరిగింది. కాబట్టి డిగ్రీ పూర్తయినటువంటి అభ్యర్థులందరూ కూడా దీనికి అర్హులు. అయితే ముఖ్యంగా 4 రకాల పోస్టుల్లో 2 రకాల పోస్టులకి ఎక్కువ మంది అభ్యర్థులు ఎలిజిబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరొక 2 రకాల పోస్టులకి కొంచెం పరిమితంగా ఎలిజిబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ముందుగా ఐబీపీఎస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ముందుగా మనకి ఈ ఐబీపీఎస్ ఎన్ని రకాల పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేసింది అంటే 4 రకాల పోస్టులకి జారీ చేసింది. ఒకటి ఆఫీసర్ స్కేల్ 1, 2 ఆఫీసర్ స్కేల్ 2, 3 ఆఫీసర్ స్కేల్ 3. ఈ 3 కూడా గ్రూప్ ఏ పోస్టులు అని చెప్పేసి మనం పిలుస్తాం. అదేవిధంగా 4వ రకమైన పోస్టు ఆఫీసర్ అసిస్టెంట్. దీన్నే మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ అని కూడా పిలుస్తారు. సో ఇది గ్రూప్ బి పోస్ట్. సో ఈ గ్రూప్ బి పోస్ట్కి ఎక్కువ మంది అర్హులు అవుతారు. ఎందుకంటే దీనికి గ్రాడ్యుయేషన్ అనేటువంటిది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ ఏలో స్కేల్ 1 పోస్ట్ కూడా గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీగా ఉంది. ఇక స్కేల్ 2, స్కేల్ 3 మాత్రం 50% మార్క్స్తో గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. దాంతోపాటు కొన్ని పరిమితమైనటువంటి గ్రూపులు ఉన్నటువంటి వాళ్ళకి స్కేల్ 2, స్కేల్ 3 అభ్యర్థులు అర్హులుగా ఉంటారు. అంటే వాళ్ళకి స్పెషలైజేషన్కి అవకాశం ఇమ్మని చెప్పేసి ఉంది. సో ఎక్కువ మంది మాత్రం స్కేల్ 1 అండ్ మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. సో 4 రకాల పోస్టులు స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఈ 3 కూడా గ్రూప్ ఏ పోస్టులు. ఈ గ్రూప్ ఏ పోస్టులకి 2 టైర్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ 2 క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఈ 3 సెలెక్ట్ అయిన తర్వాతే ఈ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 సంబంధించినటువంటి గ్రూప్ ఏ ఆఫీసర్ పోస్టులకి వాళ్ళు రిక్రూట్ అవుతారు. అయితే ఇక్కడ స్కేల్ 2 మరియు స్కేల్ 3కి ప్రిలిమినరీ ఎగ్జామ్ లేదు. కేవలం స్కేల్ 1కి మాత్రమే ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఉంటాయి. స్కేల్ 2 మరియు స్కేల్ 3 2 పోస్టులకి కూడా డైరెక్ట్గా ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక 4వ రకం పోస్టు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ గ్రూప్ బికి సంబంధించి ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. కేవలం ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ ఈ 2 ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా అభ్యర్థులకు ఈ పోస్టులు కేటాయించడం జరుగుతుంది. సో మీకు 4 రకాల పోస్టులు ఎప్పటికీ ఒక ఐడియా వచ్చి ఉండాలి. స్కేల్ 1 అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ. దీనికి క్వాలిఫికేషన్ డిగ్రీ. స్కేల్ 2కి డైరెక్ట్గా సింగిల్ ఎగ్జామ్, ఒకే ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత నేరుగా ఇంటర్వ్యూ. స్కేల్ 3కి కూడా డైరెక్ట్గా సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. స్కేల్ 2, స్కేల్ 3 రెండింటికి కూడా 50% డిగ్రీ మార్క్స్ ఉండాలి. స్కేల్ 1కి మాత్రం గ్రాడ్యుయేషన్ అయితే సరిపోతుంది. ఇక ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి ప్రిలిమినరీ, మెయిన్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ ఉండదు. కేవలం ప్రిలిమినరీ, మెయిన్స్ మార్కుల ఆధారంగానే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ గ్రూప్ బి పోస్టులకు సంబంధించి దీనికి కూడా గ్రాడ్యుయేషన్ అనేటువంటి అర్హతగా ఉంది. ఇక ఎన్ని ఆర్ఆర్బీస్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయంటే 37 ఆర్ఆర్బీఎస్ దేశవ్యాప్తంగా ఈ ఎగ్జామ్ ఐబీపీఎస్ కామన్ గా దీనికి టెస్ట్ పెడుతుంది. 37 ఆర్ఆర్బీకి సంబంధించి అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి ఒక 5 ఆర్ఆర్బీస్ ఉన్నాయి.
సో 5 ఆర్ఆర్బీస్ కూడా మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు మంచి మార్క్స్ తో కనుక ఈ ఐబీపీఎస్ క్వాలిఫై అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే రిక్రూట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదు బిల్డింగ్ ని బట్టి ఇతర స్టేట్లలో కూడా వెళ్ళొచ్చు. సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ వరంగల్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మరొక 3 బ్యాంకులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఒకటి, అదేవిధంగా మనకి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తో పాటుగా మరికొన్ని బ్యాంకులు ఉన్నాయి. సో సప్తగిరి బ్యాంక్ కానీ, చైతన్య గోదావరి బ్యాంక్ కానీ, ఇవన్నీ కూడా ఇంట్లో ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నాయి. సో అయితే ఎలిజిబిలిటీ విషయానికి మనం చూస్తే ఇందాక చెప్పుకున్నట్టుగానే ఇతను ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ముఖ్యంగా ఏజ్ సంబంధించినటువంటి దాన్ని చూసుకుంటే స్కేల్ 1 పోస్టులకి 18 to 30 ఇయర్స్ ఏజ్ని డిసైడ్ చేయడం జరిగింది. 18 to 30, 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ స్కేల్ 1 పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు అబౌవ్ 18 ఇయర్స్ ఉండాలి, అదేవిధంగా బిలో 30 ఇయర్స్ ఉండాలి. ఏజ్ వచ్చేసి యాజ్ ఆన్ 1/6/2021 చూస్తారు ఏజ్, గమనించాలి. సో 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు స్కేల్ 1 పోస్టులకు ఎలిజిబుల్. ఓకే, అంటే 3/6/1991 నుంచి 31/5/2003 మధ్య వాళ్ళు పుట్టి ఉండాలి. ఇక స్కేల్ 2 పోస్టులకు వచ్చేసి 21 to 32 ఇయర్స్ ఏజ్ ఉండాలి. స్కేల్ 3 పోస్టులకి 21 to 40 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇక అతి ముఖ్యమైనటువంటి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులకి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎక్కువ మంది అభ్యర్థులు ఆ స్కేల్ 1 మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఇక మనం ఇక్కడ 18 ఇయర్స్ 30 ఇయర్స్ స్కేల్ 1, 18 ఇయర్స్ 28 ఇయర్స్ మధ్యలో ఆఫీస్ అసిస్టెంట్, ఈ రెండు కూడా మనం జాగ్రత్తగా ఏజ్ సంబంధించి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఏజ్ రిలాక్సేషన్ కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదేవిధంగా పిహెచ్ కేటగిరీ ఉన్నటువంటి అభ్యర్థులకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇక ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వారికి కూడా వారు చేసినటువంటి సర్వీస్ కి ఒక 3 ఇయర్స్ యాడ్ చేసుకోవడం ద్వారా మనకి వాళ్ళ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కౌంట్ చేయొచ్చు. అదేవిధంగా విడోస్ కి, డైవర్స్ ఉమెన్స్ కి కూడా, లీగల్ గా డైవర్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి కూడా మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వర్తిస్తుంది. సో ఈ విధంగా అంటే ఎవరైతే విడోస్ అండ్ డైవర్స్ రూమ్ ఉన్నారో వాళ్ళు అప్ టు 35 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళు అయితే. అదే ఓబీసీ వాళ్ళు అయితే 38 ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు విడోస్ మరియు డైవర్స్డ్ కేసులో. అలా ఎస్సీ ఎస్టీస్ అయితే 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యాంశం ఏజ్కి సంబంధించి. ఇక రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించిన విధంగా అందరికీ కూడా రిజర్వేషన్ వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్ వచ్చేస్తుంది. అయితే ఈ నోటిఫికేషన్లో పర్టికులర్గా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కూడా రిజర్వేషన్ వర్తిస్తుంది. ఎవరైతే అప్పర్ క్యాస్ట్ ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ కాకుండా అదర్ దాన్ అప్పర్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కిందగా మాక్సిమం గరిష్టంగా 10% రిజర్వేషన్కి అర్హులవుతారు. ఇప్పటికే మనందరికీ తెలిసిందే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేది 8 lakhs కన్నా బిలో ఇన్కమ్, ఫ్యామిలీ ఇన్కమ్ ఉండాలి. 5 acres కన్నా తక్కువ ల్యాండ్ ఉండాలి. అదేవిధంగా రెసిడెన్షియల్ ఫ్లాట్ 1000 square feet కన్నా తక్కువ రెసిడెన్షియల్ ఫ్లాట్ ఉండాలి. అదేవిధంగా నోటిఫైడ్ మున్సిపాలిటీ ఏరియాలో 100 square yards, నాన్ నోటిఫైడ్ మున్సిపాలిటీ ఏరియాలో 200 square yards కన్నా తక్కువ సైట్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ కాకుండా అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ అర్హులే. మాక్సిమం 10% వరకు వాళ్ళకి రిజర్వేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఈ జనరల్ కేటగిరీ అభ్యర్థులకి ఒక గొప్ప వరంగా మనం దీన్ని భావించవచ్చు. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి
స్కేల్ 1 ఆఫీసర్లకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీని ఇక్కడ ఎలిజిబిలిటీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, ఫారెస్ట్రీ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిషికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ లా, ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీ వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వమని చెప్పేసి ఉంది. అదేవిధంగా ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కూడా చెప్పడం జరిగింది. ఇక ఆఫీసర్ స్కేల్ 2 విషయానికి వస్తే జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ డిగ్రీ 50% మార్క్స్ తో పాటుగా ఈ పైన చెప్పుకున్నటువంటి సబ్జెక్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రియారిటీ ఇస్తూనే 2 years యాజ్ అన్ ఆఫీసర్ గా బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో పనిచేసి ఉండాలి అనేటువంటి ఒక నిబంధన విధించడం జరిగింది. ఇక ఆఫీసర్ స్కేల్ 3 కి సంబంధించి కూడా బ్యాచిలర్ డిగ్రీ 50% మార్క్స్ తో ఉండాలి. అదేవిధంగా మనం పైన చెప్పుకున్నటువంటి గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కి ప్రయారిటీ ఇవ్వబడుతుందని చెప్తూనే 5 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి యాజ్ ఆఫీసర్ గా బ్యాంక్ లో కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో కానీ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి సంబంధించినటువంటిది. ఇక అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఫీజు ఇంటిమేషన్ కి సంబంధించి జనరల్ అభ్యర్థులు అయితే 850 రూపీస్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ కానీ, ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 కానీ ఒకటే ఫీజు 850 రూపీస్. సో ఒకే అభ్యర్థి గ్రూప్ ఏ, గ్రూప్ బి 2 రకాల పోస్టులకి అప్లై చేసినట్లయితే 850 + 850 జనరల్ కేటగిరీ అభ్యర్థి పే చేయాల్సి ఉంటుంది. ఒకే అప్లికేషన్ ఇవ్వచ్చు, కానీ ఫీజు మాత్రం రెండింటికి సెపరేట్ గా పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ అదేవిధంగా పిహెచ్ కేటగిరీ అభ్యర్థులు అయితే 175 రూపీస్ ఈచ్ పోస్ట్ కి ఫీజుగా డిసైడ్ చేయడం జరిగింది. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వస్తే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ రెండు రకాల పరీక్షలకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఒకటి ఆఫీస్ అసిస్టెంట్, ఒకటి రెండవది ఆఫీసర్ స్కేల్ 1. సో దీని యొక్క ప్యాటర్న్ మనం చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ కి రీజనింగ్ 40 బిట్స్ ఇస్తాడు, 40 మార్క్స్. అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీ 40 బిట్స్ ఇస్తాడు, 40 మార్క్స్. టోటల్ 80 మార్క్స్. 45 minutes లో ఎగ్జామ్ ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 కి సంబంధించి కూడా సేమ్ ప్యాటర్న్, రీజనింగ్ 40 బిట్స్, 40 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ ప్లేస్ లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది వీళ్ళకి. సో 40 బిట్స్, 40 మార్క్స్. టోటల్ 80 బిట్స్ ఉంటాయి, 80 మార్క్స్ ఉంటాయి. 45 minutes లో ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ ఎవరైతే 2 పోస్టులకి అప్లై చేస్తారో వాళ్ళు రెండింటికి కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో 2 స్క్రీనింగ్ టెస్ట్లోని క్వాలిఫై అయిన వాళ్ళని మెయిన్స్ కి ఎలా చేస్తారు. సో మెయిన్స్ ఎగ్జామ్ కనుక చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ కి మెయిన్స్ 200 మార్క్స్ ఉంటుంది. రీజనింగ్ 40 బిట్స్, 50 మార్క్స్. కంప్యూటర్ నాలెడ్జ్ 40 బిట్స్, 20 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 40 బిట్స్, 40 మార్క్స్. ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ ఈ రెండింటిలో ఏదో ఒకటి 40 బిట్స్, 40 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ 40 బిట్స్, 50 మార్క్స్. సో టోటల్ గా 200 బిట్స్ ఉంటాయి. 2 hours లో ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్ కి సంబంధించి. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్స్ ఎగ్జామ్ తీసుకున్నట్లయితే రీజనింగ్ 40 బిట్స్, 50 మార్క్స్ ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్ 40 బిట్స్, 20 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 బిట్స్, 40 మార్క్స్. ఇంగ్లీష్ ఆర్ హిందీ రెండింటిలో ఏదో ఒక లాంగ్వేజ్ 40 బిట్స్, 40 మార్క్స్. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 బిట్స్, 50 మార్క్స్. సో సేమ్ ప్యాటర్న్, అక్కడ న్యూమరికల్ ఎబిలిటీ ప్లేస్ లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. అదే మన మల్టీపర్పస్ కి ఆఫీసర్ పోస్ట్ కి ఆఫీసర్ స్కేల్ 1 ఎగ్జామ్ కి రెండింటికి ఇచ్చాడు. ఇది కూడా 2 hours లో క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది రెండింటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎవరైతే అభ్యర్థులు అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తెలుగుని కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ 3 భాషల్లోని కూడా మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక ఏదైతే ఆఫీసర్ స్కేల్ 2 ఎగ్జామ్ ఉందో దీనికి సింగిల్ ఎగ్జామ్ అని చెప్పుకున్నాం. ప్రిలిమ్స్, మెయిన్స్ ఉండదు, ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. సో దీనికి రీజనింగ్ 40 బిట్స్, 50 మార్క్స్. కంప్యూటర్ నాలెడ్జ్ 40 బిట్స్, 20 మార్క్స్. ఫైనాన్షియల్ అవేర్నెస్ 40 బిట్స్, 40 మార్క్స్. ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ 40 బిట్స్, 40 మార్క్స్. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 40 బిట్స్, 50 మార్క్స్. సో ఒకటే ఎగ్జామ్ 2 hours లో క్లియర్ చేయాలి, 200 బిట్స్. దీనికి తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండదు. అదేగా ఆఫీసర్ స్కేల్ 3 ఎగ్జామ్ కూడా సేమ్ ప్యాటర్న్. సో దీనికి కూడా మనకి ఇంటర్వ్యూ ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండదు. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి బిట్ కి కూడా 1/4 మార్క్స్ ని మైనస్ చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ పెట్టనటువంటి బిట్స్ కి ఎటువంటి మైనస్ కూడా తగ్గించబడదు. కేవలం ఆన్సర్ పెట్టి తప్పైనటువంటి వాటికి మాత్రం 1/4 కట్ చేయబడుతుంది. సో ఎవరైతే కట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటారో పోస్టుల ఆధారంగా, సో ఆ కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళని తర్వాత లెవెల్ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది, షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయంలో కూడా మనకి చాలా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటివి ఉన్నాయి.
సో గ్రాడ్యుయేషన్ అనేది ఖచ్చితంగా 28/6/2021కి ముందే గ్రాడ్యుయేషన్ రిజల్ట్ ని అనౌన్స్ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. జూన్ 28 కల్లా రిజల్ట్ అనౌన్స్ చేసి ఉండాలి, వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో దాని తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాళ్ళు ప్రస్తుతం ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ కారు. అదేవిధంగా మనకి ఇంకే అలాట్మెంట్కి సంబంధించి మనకి డీటెయిల్స్ అవసరం లేదు. సో ఐడెంటిటీ కూడా మనకి దాంట్లో ప్రజెంట్ అవసరం లేదు. సో కాల్ లెటర్స్ సంబంధించి కూడా ప్రజెంట్ ఏం అవసరం లేదు. హౌ టు అప్లై విషయానికి వస్తే, సో మనకి అప్లై చేసేటప్పుడు ఏమేమి కావాలి? ఫోటోగ్రాఫ్ ఉండాలి, 4.5 సెంటీమీటర్స్ ఉంది, 3.5 సెంటీమీటర్స్ అండ్ సిగ్నేచర్ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ అనేటువంటివి మనం యాక్సెప్ట్ చేయబడవు. సో ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మనకు సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ రిజిస్ట్రేషన్లో అడగడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేటువంటి పర్ఫెక్ట్గా చేయాలి. రిజిస్ట్రేషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎగ్జామినేషన్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిల్ చేసేటప్పుడు డేటా ఎప్పటికప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకుంటూ కంప్లీట్ రిజిస్ట్రేషన్ని మనం ప్రాసెస్ ఆధారంగా కంప్లీట్ చేయాలి. సో రిజిస్ట్రేషన్లో డీటెయిల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఫిల్ చేయాలి, ఎందుకంటే వన్స్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు క్లోజ్ అయిన తర్వాత. సో మోడిఫై చేసుకునే అవకాశం స్టార్టింగ్లో ఉంటుంది, కానీ ఒకసారి క్లోజ్ అయితే మీకు మళ్ళీ మోడిఫై చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి నేను ఈ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏ లింక్లో, ఏ వెబ్సైట్లో మనం అప్లికేషన్ ఫీజు అనేటువంటిది మనం కట్టాలి, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. www.ibps.in ఇది దీనికి సంబంధించిన వెబ్సైట్. సో ఇది కాకుండా ఇంకా ఇంపార్టెంట్ విషయానికి వస్తే, ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్ డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఇది మీరు అందరూ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్ 8/6/2001 నుండి 28/6/2001, అంటే ఈ నెల 28 జూన్ 28 వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి, మోడిఫికేషన్స్ చేసుకోవడానికి టైం ఉంది. ఇక పేమెంట్ కూడా సేమ్ 8/6/2021 నుంచి 28/6/2021 మధ్యలో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది మస్ట్ కాదు, ఇది ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పలేము. కోవిడ్ ఆధారంగా బహుశా ఫ్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా మనకి రద్దు చేసే అవకాశం ఉంది. ఇది అందరికీ మ్యాండేటరీ కాదు, మన విల్లింగ్ ఉంటే ఫ్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా అవ్వచ్చు. ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద. సో ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ డౌన్లోడ్ వచ్చేసి జూలై ఆగస్ట్ నెలలో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆగస్ట్లో ఉంటుంది. ఇక రిజల్ట్ వచ్చేసి సెప్టెంబర్లో మనకి రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవడం సెప్టెంబర్లో ఉంటుంది. అదేవిధంగా మెయిన్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్లో ఉంటుంది లేదా అక్టోబర్లో ఉంటుంది. అదేవిధంగా సింగిల్ ఎగ్జామ్ అయినటువంటి స్కేల్ 2, స్కేల్ 3 వాళ్ళకి కూడా సెప్టెంబర్, అక్టోబర్లోనే ఎగ్జామ్ ఉంటుంది. రిజల్ట్ అక్టోబర్లో రిలీజ్ చేస్తారు ఈ మెయిన్స్కి సంబంధించి. అదేవిధంగా ఇంటర్వ్యూ ఉన్నటువంటి పోస్టులకి ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ అక్టోబర్, నవంబర్లో ఇస్తారు. అక్టోబర్, నవంబర్ నెలలోనే ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తారు. జనవరి 2022లో అపాయింట్మెంట్ లెటర్స్, ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇక పోస్టుల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో SC 24, ST 12, OBCకి 42, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 19, జనరల్ 59 అండ్ PH హియరింగ్ ఇంపైర్డ్ 1 అండ్ OC 2, టోటల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 24. సో ఇది చైతన్య గోదావరి బ్యాంక్కి సంబంధించినటువంటి పోస్టులు ఖాళీలు. సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో కూడా సో 21 SC, 9 ST, 36 OBC, 13 EWS అండ్ జనరల్ 55, రిజర్వేషన్ PH 2 and 3, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 21 పోస్టులు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్కి సంబంధించి SC 34, ST 17 అండ్ OBC 61, EWS 11, జనరల్ 102 పోస్టులు ఉన్నాయి. PH కేటగిరీ 3, 2, 2, 2, అదేవిధంగా 33 ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ హైదరాబాద్లో 19 SCకి, STకి 9, 32 OBC, 12 EWS అండ్ 48 జనరల్, 1 PH 111 అండ్ 17 ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉన్నాయి. సో పోస్టుల సంఖ్య మనకి బాగానే ఉంది. సో అది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, మల్టీపర్పస్
బ్యాంకింగ్ ఆఫీసర్స్కి సంబంధించి. అదేవిధంగా స్కేల్ 1 ఆఫీసర్లకు సంబంధించి కూడా ఏమేమి ఉన్నాయనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది. నోటిఫికేషన్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్లో పెడతాను. నోటిఫికేషన్ అటు ఇవన్నీ కూడా మీరు క్లియర్గా ఇందులో ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దీని తర్వాత అతి ముఖ్యమైనటువంటి మరొక విషయం, ఎక్కడెక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉండే అవకాశం ఉందని కూడా మనం చూస్తే, ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 చోట్ల కూడా ప్రిలిమినరీకి అయితే ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇవన్నీ కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్. మెయిన్స్ వచ్చి గుంటూరు, కర్నూలు, విజయవాడ 3 సెంటర్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో తెలంగాణలో కూడా మనకి చూస్తే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగితే హైదరాబాద్ అండ్ కరీంనగర్లో మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. సో ఇది ఎగ్జామినేషన్ సంబంధించి. మీకు ఇంకా ఏదైనా దీనికి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించినటువంటి డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తయి 30-28 ఇయర్స్ బిలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది ఎవ్రీ ఇయర్ వచ్చేటువంటి నోటిఫికేషన్ కాబట్టి మీరు ఇప్పుడు ప్రిపేర్ అయితే ఒకవేళ ఏ కారణం చేతనే ఇప్పుడు మిస్ అయితే నెక్స్ట్ అయినా కూడా మీరు జాబ్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అలాగే త్వరలోనే నేషనలైజ్డ్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి IBPS నోటిఫికేషన్ కూడా రావచ్చు కాబట్టి ఇది కూడా సింపుల్ ప్యాటర్న్, పెద్ద ఎక్కువ వ్యాస్ట్గా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉండదు. కేవలం రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ లాంటి సింపుల్ దాంతోనే మీరు జాబ్ సంపాదించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలెట్టి ఎగ్జామ్ కూడా ఇప్పుడు నోటిఫికేషన్ లేని టైంలో అతి తొందరలో ఎగ్జామ్ ఉంది కాబట్టి దీని మీద దృష్టి పెట్టండి డిగ్రీ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నామండి BMR యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా BMR అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి. SI కానిస్టేబుల్, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీస్, గ్రూప్ 2, DSCకి సంబంధించినటువంటి ఇండియన్ పాలిటీ మెటీరియల్స్ని, ఇండియన్ పాలిటీ వీడియో క్లాసెస్ని మీరు ఈ BMR అకాడమీ యాప్లో ప్రస్తుతం పొందొచ్చు చాలా తక్కువ మొత్తం ఫీజుతో. చూస్తూనే ఉండండి BMR యూట్యూబ్.